మన గ్రామం శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. చెత్తను ఎక్కడ పడితే అక్కడేస్తే అది సమస్య అవుతుంది. అదే సరైన విధంగా ఉపయోగిస్తే అది సంపదగా మారుతుంది. నా అక్క, ఇది మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం. మన చెత్త మన గ్రామానికి ఆదాయ మార్గంగా మారబోతుంది. ఇంటింటి చెత్త సేకరణ ద్వారా మీరిచ్చే చెత్తను గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద కేంద్రానికి పంపిస్తాం. తడి చెత్తను వేరు చేయండి. ఈ తడి చెత్తతోనే వర్మీ కంపోస్టు తయారు చేస్తాం. ఈ వర్మీ కంపోస్టును రైతులకు విక్రయించి పంచాయతీకి అదనపు ఆదాయం వస్తుంది, గ్రామానికి గౌరవం వస్తుంది. చెత్త నుంచి సంపద పారనీడు, స్వచ్ఛ గ్రామం, సుస్థిర అభివృద్ధి. మీ గ్రామంలో చెత్త సేకరణ జరుగుతుందా? అవును అయితే ఒకటి నొక్కండి. మీ గ్రామంలో వారానికి 2 సార్లైనా చెత్త సేకరణ జరుగుతుందా? అవును అని ఒకటి నొక్కండి. గ్రామ పంచాయతీ నివాసులారా, మీ ఫోన్కు ఇలా కాల్ వస్తే సరైన సమాచారం ఇవ్వండి. చెత్త సేకరణ జరుగుతుంటే తప్పకుండా ఒకటి నొక్కండి. మీరు ఒకటి నొక్కినప్పుడే మన గ్రామానికి గుర్తింపు, మన గ్రామం శుభ్రంగా ఉందని ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం.